హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసండి ట్యూస్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే వ్లాగ్ అనమాట. చూసేయండి. అండ్ ఎవ్రీడే లాగానే ట్యూస్డే రోజు కూడా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి చూసరికి బయట ఫుల్ వర్షం పడింది అనమాట. సో అందుకని చెప్పేసి ఆ బయట అయితే ముగ్గేయలేదు, ఇంకా సన్న చినుకులు పడుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి వెలుపల అయితే నీట్గా శుభ్రం చేసేసుకొని గుమ్మం ముందు అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను. అండ్ ఈరోజు మంగళవారం కదా, సో పూజ చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా వేస్తాను గుమ్మం ముందరైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్టవ్ పైన రైస్కి పెట్టేశాను, ఇంకొక స్టవ్ పైన కుక్కర్లో పప్పుకైతే పెట్టానండి, సాంబార్ చేద్దామని చెప్పేసి, పప్పుచారు. అండ్ ఫ్రై కోసం నేను దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి అయితే దొండకాయలు తీసేసి సన్నగా ముక్కలుగా తరిగేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఆల్సో మీ అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంట్లోనే ఉంటూ మనము 30,000 నుంచి 40,000 వరకు నెలకు సంపాదించుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, మనకి ఎటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయి ఉంటే చాలు, అండ్ మన చేతిలో ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. అండ్ 150 కంట్రీస్లో మనం ఎక్కడి నుంచి అయినా సరే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసండి ట్రస్టెడ్ కంపెనీ అండ్ ఆల్సో గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ అనమాట. అండ్ నెంబర్ 1 కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కార్ లోన్స్, హౌస్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. త్వరగా మనం మన లైఫ్ని మంచిగా లీడ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను జాయిన్ అయ్యి 6 months అయితే అవుతూ ఉంది. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ నేను నెంబర్ అయితే ఇస్తాను, మా టీం మెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అనేవి తీసుకోండి. అండ్ మీరు నన్ను అడగొచ్చు, అక్క మీ నెంబరే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. నా నెంబర్ కానీ ఇచ్చాను అనుకోండి, ఇంకా మీరు నాతో మాట్లాడడానికైతే చేస్తారు, కానీ జాబ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలని అనుకోరు. సో నేను చెప్తున్నాను, ఒకసారి అయితే కాల్ చేయండి. మీకు నమ్మకంగా ఉంది అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరే నాకు చెప్తారు, అక్క మీరు చెప్పిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో అయితే నేను కూడా జాయిన్ అయ్యాను, నాకు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడైతే మనకి ఎటువంటి నష్టము ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే చెప్తున్నాను కదా, కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అండ్ ఇది చాలా జెన్యూన్ కంపెనీ. ఇక్కడ ఆల్మోస్ట్ హౌస్ వైఫ్సే చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చాలా క్లియర్గా తెలుసుకొని ఒకసారి కాల్ చేసి క్లారిటీగా తెలుసుకొని ఆ తర్వాతనే జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, త్వరగా కాల్ చేసేయండి. అండ్ నేనైతే దొండకాయ అనేది తరిగేసాను సన్న ముక్కలుగా. అండ్ ఒక బాణీలో ఆయిల్ వేసేసుకొని ఈ తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి నీట్గా వేయించుతూ ఉన్నాను. అండ్ ఒకవైపు అయితే రైస్ అయిపోయింది అండ్ పప్పు కూడా అయిపోయింది, పక్కకైతే పెట్టాను చారు చేద్దామని చెప్పేసి. సో ఇంకోవైపు వచ్చేసి ఫ్రైకి నూనెలో వేగుతూ ఉన్నాయి. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ నేను కొబ్బరికారం రెసిపీ అనేది ముందు వీడియోస్లో షేర్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకుంటే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇడ్లీ వచ్చేసండి ఈరోజు నేను క్యారెట్ ఇడ్లీ చేశాను అనమాట. నార్మల్గా మనం ఇడ్లీ పిండి ఎలా అయితే వేసుకుంటామో అలాగనే, బట్ ఏంటంటే ఇక్కడ క్యారెట్ అనేది సన్నగా తురిమేసుకొని ఆ క్యారెట్ తురుము మొత్తము కూడా ఇడ్లీ పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అండ్ రెగ్యులర్గా మనం ఇడ్లీ అనేది ఎలా పెడతామో అలాగే ఇడ్లీ పాత్రలో అయితే ప్లేట్లలో వేసేసి ఉడకపెట్టడానికి అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఒకవైపు చట్నీకి వేసాను. అండ్ చట్నీ ఇడ్లీ రెండు అవుతూ ఉన్నాయి. చూసారా, ఇడ్లీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్పాంజ్లా ఉంటాయి అనమాట, చూసారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకి స్నాక్స్ పెట్టి పంపించాలి అని చెప్పేసి దానిమ్మ పళ్ళు అయితే తీసుకొచ్చాము. సో అవి కూడా అయిపోవాలి కదా, అందుకే ఈరోజు స్నాక్స్ వచ్చేసి నేను దానిమ్మ పండు పెడదామని చెప్పేసి నీట్గా ఒక పక్కకు కూర్చొని దానిమ్మ పండ్లు మొత్తం ఒలిచేసి వాటన్నిటిని ఒక బౌల్లోకి అయితే వేసేసాను. సో ఫైనల్గా స్నాక్స్ వచ్చేసి దానిమ్మ పండు అండ్ పప్పుచారు, వైట్ రైస్, దొండకాయ ఫ్రై అండ్ చట్నీ, ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ అనమాట. సో ఇక మా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని టిఫిన్ అయితే తింటూ ఉన్నారు. మా బిట్టు బాబు 8కి లేచాడు అనమాట, వాళ్ళ డాడీ వచ్చినప్పుడు లేచి స్నానం చేసి తర్వాత నీట్గా రెడీ చేశాను. కూర్చొని సాంబార్ పప్పుచారు వేసుకొని ఇడ్లీ తిన్నాడు. పప్పుచారు కానీ సాంబార్ కానీ ఉంటే మా పిల్లలు ఇడ్లీ బాగా తింటారండి. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఇంకా 1 by 1 ఇంకా ముఖానికి పౌడర్ కొట్టేసి పాపకైతే జడ వేసేసాను. మగ పిల్లలకైతే ఇంకా క్రాఫ్ట్ దువ్వేసి పౌడర్ కొట్టేసి బొట్టు అయితే పెట్టేశాను. సో ఫైనల్గా అయితే పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇక నెక్స్ట్ మా బిట్టు బాబు అనమాట. మా బాబు ఇంకా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉన్నాడు. ఇంకా వానికి కూడా చిన్నగా పౌడర్ అద్దేసి తల అయితే దువ్వేసి నీట్గా రెడీ అయితే చేసేసాను. మా బిట్టు బాబు లేట్గా లేచినా లేటెస్ట్గా లేచి చాలా నీట్గా రెడీ అయిపోతాడు అనమాట, ఫాస్ట్గా రెడీ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ ఇక ముగ్గురు వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని డ్రై ఫ్రూట్స్ అయితే తింటూ ఉన్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసారా అండి నా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసుకోవాలి, ఇల్లంతా చూసారా, పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంక ఇవన్నీ నీట్గా సర్దేసరికి నాకు దూల తిరిగిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అంట్లు తోముదామని చెప్పేసి షూట్ కోసం మొబైల్ అనేది సెట్ చేస్తూ ఉన్నాను. ఇక అంట్లు అయితేనండి ఎన్ని పడతాయంటే నాకు మామూలుగా పడవు అనమాట, పొద్దున్నే అండ్ ఈవినింగ్ పడతాయి.
అంటే స్నాక్స్ అవన్నీ చేసుకుంటాను కదా, ఇంకా పొద్దున ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా తోమేస్తాను. అండ్ నైట్ టైం కూడా పడుకునే ముందర పొద్దునేకి ఇంకా పని అవ్వదు అని అనిపించింది అనుకోండి, పొద్దునే కావాల్సినవన్నీ లేవు అనుకోండి, ఇంకా అప్పుడు నైట్ తోమేసి పడుకుంటాను అనమాట. బయట ఏవో సౌండ్స్ వస్తున్నాయి, చెత్త బండి ఏమో వస్తుంది అనుకుంటాను. సో చెత్త బండి వస్తుంది కదా అని చెప్పేసి చెత్త పాడేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను, బట్ ఇంకా అది రాలేదు. అండ్ ఇంకా కుక్కర్ మూత, బాండీస్ ఇవన్నీ కడిగేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ స్టవ్, సింక్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ముందు రోజు ఎగ్ ఫ్రై చేశాను అనమాట. సో ఇంకా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి స్టవ్ కూడా కడిగేసాను అనమాట. స్టవ్ నీట్గా కడిగేసి నీట్గా తుడిచేసి ఒక పక్కకైతే అన్నీ నీట్గా సెట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మొత్తం ఎక్కడ సామాన్లన్నీ అక్కడ ఎత్తేసి నీట్గా 1 by 1 ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ ఎక్కడక్కడ పెట్టేసి వస్తున్నాను అనమాట. బెడ్రూమ్లలో అండ్ హాల్లో అసలు ఎలా ఉందో ఇందాక చూసారు కదా. అండ్ ఇప్పుడు చూడండి, ఒక మ్యాజిక్ లాగా ఈ ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక బెడ్రూమ్లో అయితే మా హస్బెండ్ పడుకొని ఉన్నారు. నాకు సడన్గా బట్టలు గుర్తొచ్చాయి, వామ్మో ఈరోజు బట్టలు ఉతకాలరా దేవుడా అనేసి. ఎందుకంటే మధ్యలో ఒక 2 రోజులు నేను ఉతకలేదు ఫ్రెండ్స్, అవి ఇంక ఎక్కువ అయిపోయాయి అనమాట. నావైతే ఇంకా ఎక్కువ అయిపోయాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి బట్టలు అయితే నానబెట్టేసి వచ్చాను అనమాట. పక్కకు పెట్టుకున్నాను నానబెట్టి ఉతకడానికి. సో వాటి వరకు ఈరోజు ఎలాగైనా ఉతికేసేయాలి అని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నాను. బండలు అయితే తెల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న మరక పడ్డ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అందుకే రోజు తుడుచుకుంటానే ఉన్నాను. అయినా కూడా సాయంత్రానికి మళ్ళీ యథావిధిగా అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇల్లు మొత్తం శుభ్రం అయిపోయింది. ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీరే చూడండి ఒకసారి. అండ్ ఇక మా హస్బెండ్ అయితే మళ్ళీ హాల్లోకి వెళ్ళి పడుకున్నారనమాట. అందుకని నేను బెడ్రూమ్ తీసాను. ఇక హాల్ అయితే తీయలేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన పడుకొని ఉన్నారు. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత బట్టలు నానబెట్టేశాను. ఇవి నావన్నమాట, నానబెట్టేవి. ఆల్రెడీ నేను పిల్లలవి నానబెట్టాను అనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళవి ఉతికేస్తాను. వాళ్ళవి ఉతికే లోపు నా బట్టలు అయితే నానిపోతాయి. సో ఫస్ట్ అయితే ఇక ఇప్పుడు పిల్లల బట్టల వరకు సబ్బు పెట్టేస్తున్నాను అనమాట. నావి రోజు ఒక జత అన్నా కానీ లేదా 2 జతలు అన్నా కానీ 4 రోజులకి 4 జతలు లేదంటే 6 జతలు పడతాయి. కానీ మా పిల్లలు ఉన్నాయి కదా, రోజు 3 జతలు వేస్తారనమాట. యూనిఫామ్లు మెయిన్ నాకు టెన్షన్ అంతా ఏంటంటే వాళ్ళ యూనిఫామ్ అనమాట. ఈరోజు ఒక యూనిఫామ్ వేసుకొని మార్నింగ్ వేసుకొని ఈవినింగ్కి వస్తారా, ఆ యూనిఫామ్ రేపు ఉతికేసి సెకండ్ యూనిఫామ్ రేపు వేస్తాను అనమాట. సో అలా యూనిఫామ్ అనేది నాకు ఒక టెన్షన్ అనమాట. సో ముందు యూనిఫామ్ ఎట్టకేలకు ఉతికేసేయాలి అనేసి నాకు టార్గెట్ అనమాట. సో అందుకని చెప్పేసి పిల్లలవి ఎంతవరకున్న పిల్లలు ఇవి ఉతికేయడానికే ట్రై చేస్తాను. ఇంకా నా వెంటే కొంచెం లేజీగా ఉతుక్కుంటానులేండి. వీళ్ళకి ఏంటంటే స్కూల్ యూనిఫామ్లు ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఏ రోజువి ఆ రోజే పిల్లలు అయితే అయిపోతాయి. బట్ నావి మాత్రం కొంచెం నిదానంగా అవుతుంటాయి. బాధేటప్పుడు వాటర్ ఏమో మొబైల్ మీద పడినట్టుంది, కెమెరా పైన. సో అందుకే ఆడి వరకు బ్లర్ అయింది. అయినా నేను చూసుకోలేదు. ఇంకా టక్క సబ్ అయితే పెట్టేశాను. ఆల్మోస్ట్ ఈ బట్టలు ఉతికేది 15 minutes వచ్చింది ఫ్రెండ్స్. 15 minutes వీడియో పెడితే ఇంకా మీరు చూసినట్టే అనుకొని నేను మొత్తం కట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే తోడుతున్నాను బట్టలు జాడిద్దామని చెప్పేసి. ఒక 2 times అయితే నీట్గా బట్టలు జాడిచ్చేస్తాను. ఆ తర్వాత లాస్ట్ 3rd time బకెట్లో వచ్చేసి నేను డెటాల్ వేసేస్తాను. డెటాల్ వేసేసి ఇంకా పిల్లల బట్టలు అందులో ముంచి పక్కకైతే ఆరేస్తాను అనమాట. స్మెల్ బాగుంటుంది. అందువల్ల ఏంటంటే డెటాల్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను పిల్లలకి. అండ్ అలాగే కంఫర్ట్ కూడా వేస్తూ ఉంటాను, బట్ డెటాల్ ఎక్కువ అనమాట. చాలామంది అంటారు డెటాల్ యూజ్ చేయొద్దు అని అంటారు. ఎందుకు యూజ్ చేయకూడదు నాకైతే తెలీదు. మీకు తెలుసుంటే ఒకసారి నాకు సజెస్ట్ చేయండి. మేబీ అది కరెక్ట్ అయితే మేబీ నేను కూడా మానేస్తాను డెటాల్ యూజ్ చేయడము. అండ్ నెక్స్ట్ చూసారా, పిల్లల బట్టల వరకు అన్నీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు నావన్నమాట. ఇంకా నావి ఉంటాయి పొడవు చీరలు కాబట్టి కొంచెం సబ్బు అనేది పెట్టడానికి కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే సబ్బు పెట్టేసి నీట్గా బ్రష్ పెట్టి పర రుద్దేస్తాను అనమాట. ఇంకా నిదానంగా జాడిచ్చేసుకుంటాను 1 by 1. ఆల్మోస్ట్ నాకు బట్టలది కొంచెం టైం పడుతుంది. బట్ నిన్న నేను గట్టిగా అనుకున్నాను అనమాట, ఎలా అయినా ఉతకాల్సిందే అని చెప్పేసి. ఎందుకంటే బయట వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవు. మెయిన్ నాకు ఒక భయం పట్టేసుకుంది, ఇప్పటికే నాకు చాలా అయిపోయాయి దేవుడా అని చెప్పేసి మళ్ళీ ఆప్ చేస్తే మళ్ళీ ఈరోజు ఆగిందంటే మళ్ళీ రేపన్ని పోస్ట్పోన్ చేశాను అనుకోండి, ఇంకా ఎక్కువైపోతాయి అనమాట. అందులోనూ మా పిల్లలు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. ఇంకా మా బిట్టు బాబు అయితే 3 పూట్ల 3 జతలు వేస్తాడనమాట. అందులోనూ ఆయన గారు జీన్స్ ప్యాంట్లు వేస్తాడు. ఫైనల్గా సబ్బు పెట్టి ఆడబెట్టేసాను. చెమటలు అయితే కారిపోయాయి నాకు. ఇక బట్టలన్నీ కూడా నీట్గా జాడిచ్చేసి పక్కకైతే ఆరేసాను అనమాట.
సో బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి నేను కూడా హెడ్ బాత్ చేసేసాను. అండ్ పూజ చేసుకోవాలని చెప్పాను కదా, హెడ్ బాత్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా ఆయిల్ అనేది ఒక 1 అవర్ ముందర బాగా థిక్గా పెట్టేసుకుంటాను. బట్ ఈసారి నాకు టైం లేదనమాట. సో ఇక ఇంట్లో పనే సరిపోయింది నాకు, అందువల్ల నార్మల్గా హెడ్ బాత్ అయితే చేసేసాను. చాలామంది అడుగుతున్నారు మీరు ఏం ఆయిల్ వాడతారు, ఏ షాంపూ వాడతారు అని చెప్పేసి. నేను వాడేది డవ్ షాంపూ అండ్ ఆలివ్ ఆయిల్ అండి. నిన్న కూడా నేను వ్లాగ్లో పెట్టాను క్లియర్గా, ఒకసారి ఆ వ్లాగ్ చూడకుంటే చూడండి. డవ్ షాంపూ అండ్ ఆలివ్ ఆయిల్ ఫిగర్స్తో సహా చూపించాను, ఒకసారి చూడకుంటే చూడండి. ఇక నా జుట్టుని నీట్గా దువ్వి చిక్కు లేకుండా బాగా జడ వేసేసుకున్నాను. అండ్ మా వారైతే పూలు తీసుకొచ్చారనమాట. సో ఆ పూలు మొత్తం పెట్టేసుకొని నేను కూడా నీట్గా రెడీ అయిపోయి తర్వాత పూజ అనేది చేసుకున్నాను. ఇల్లు ఒక్కటే నీట్గా ఉంటే సరిపోదు కదా, మనం కూడా చాలా నీట్గా ఉండాలి. నా వేలో ఏంటంటే నేను కూడా నీట్గా ఉండడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అండ్ రెడీ అవుతాను అనమాట చాలా ఇంట్రెస్ట్గా. అండ్ ఇక్కడ చూసారా నా పూజ గది ఎలా ఉందో. అండ్ ఇప్పుడు చూడండి పూజ చేసుకునేటప్పుడు మొత్తం మారిపోతుంది. యాక్చువల్గా ఒక 4 days మనం పూజ చేయకూడదు కదా, ఆ 4 days అయితే అలా ఉండిపోయింది అనమాట. అందుకని చెప్పేసి నీట్గా పటాలన్నీ తుడిచేసుకొని పూజా సామాగ్రి కూడా కడిగేసి ఇక పూలతోటి అలంకరించేసుకొని హారతి అయితే ఇచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేసేసాను. సో ఫైనల్గా పూజ కూడా అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ టైం నేను ఓన్లీ పూజా వ్లాగ్ అనేది ఒకటే తీద్దాం అనుకుంటున్నాను. సామాన్లని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఏంటి, పటాలు తుడిచి బొట్లు ఎలా పెడతాను అని చెప్పేసి. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అండ్ దానికి ఒకటి వ్లాగ్ సపరేట్గా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే హడావిడి, నాకు ఇంట్లో పని సరిపోతుంది. ఇక పూజ చేసే వ్లాగ్, సామాన్ కడిగే వ్లాగ్ అదంతా తీయలేకపోయాను అనమాట. ఇంకా పూజ అయిపోయింది. ఆఫ్టర్ పూజ మా ఇల్లు ఇలా ఉందన్నమాట అంతా కూడా. ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నము లంచ్ టైం అయిపోయిందనమాట. సో ఇక లంచ్ తినాలని చెప్పేసి మార్నింగ్ అయితే టిఫిన్ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందుకే తినేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. ఇక మంచిగా వైట్ రైస్ పెట్టుకొని అంత చారు వేసుకొని, పప్పుచారు, దొండకాయ ఫ్రై వేసేసుకొని కమ్మగా అయితే అన్నం అనేది తినేసాను అనమాట. ఇక మా హస్బెండ్ అయితే నేను తిని పడుకున్న తర్వాత వచ్చారనమాట. యాక్చువల్గా ఆయన 12:30, 1కి 1:30 అలా వస్తారనమాట. సో నేను అప్పటికే తినేసి ఇంకాసేపు రెస్ట్ కూడా తీసేసుకున్నాను. అండ్ చెప్తున్నాను కదా, నేను ఈ ఫ్రీ టైం ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీ టైంలో అండి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా, ఆ ప్రాసెస్లో అన్నా ఉంటాను, లేదంటే వీడియోస్ ఎడిటింగ్ అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ నాకు మళ్ళీ పడుకొని లేగానే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఇంట్లో ఉన్నాయి, అవి తిన్నాను. అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేద్దాము అని చెప్పేసి చూస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు స్నాక్స్ వచ్చేసి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పేసి అయితే ఒక బాండీలో ఆయిల్ వేసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుతూ ఉన్నాను. అండ్ ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట, 4:30. సో ఇక పాలు అయితే కాగబెట్టాను. అండ్ ఒకవైపు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ వేగుతూ ఉన్నాయి. అండ్ మంగళవారం రోజు ఇంట్లో పాలు పొంగాయి అనమాట. ఇంట్లో పాలు పొంగితే చాలా మంచిది, అనుకోకుండా పొంగాలి. అనుకోకుండా పొంగాయి. నేను ఏదో గ్యాస్లో ఉండి చూసుకోలేదన్నమాట, మెయిన్ షూట్ చేస్తున్నాను కదా, సో ఈ షూట్లో పడిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేగిపోయాయి. అండ్ నాకు గుర్తొచ్చాయి బత్తాయి పండ్లు ఉన్నాయి కదా, అవి కూడా ఒలిచి పెడదాము అని చెప్పేసి. అవి ఒలిచి పెడుతూ ఉంటేనే తింటారు, లేకుంటే అలాగే ఉండిపోతాయి. సో అందుకని చెప్పేసి నీట్గా తోలు మొత్తం తీసేసి ఇక ఒక ప్లేట్లోకి అయితే నీట్గా ఒలిచి పెట్టేశాను. అండ్ పాలు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఈలోపు నేను నీట్గా కసువు చిమ్మేద్దాము అని చెప్పేసి మొత్తం ఒకసారి అయితే నీట్గా పైన చిమ్మేస్తున్నాను, ఎందుకంటే సాయంత్రం కూడా ఖచ్చితంగా చిమ్మాలి కదా. అండ్ మార్నింగ్ నీట్గా చేసేసుకున్నాను. ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది పిల్లలు వచ్చేదాకా. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. అండ్ ఈ లోపు అయితే ఒకసారి చిమ్మేద్దామని చెప్పేసి అలా చిమ్మేశాను. అండ్ పిల్లల్ని అయితే రోజు నేనే తీసుకొస్తాను, బట్ ఈ రోజు అయితే మా హస్బెండ్కి కుదిరిందనమాట. సో ఆయనే వెళ్ళారనమాట తీసుకురావడానికి. ఇక పిల్లల్ని అయితే తీసుకొచ్చేసారు. ఇంకా 1 by 1 నీట్గా ఫ్రెషప్ చేయించేసి నీట్గా రెడీ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మా బిట్టు బాబు చూసారా ఎంత క్యూట్గా రెడీ అవుతున్నాడంటే, వాడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడనమాట, మాటలు బాగా చెప్తాడు. అండ్ ఇక పాపను కూడా నీట్గా రెడీ చేసేసాను. సో పిల్లల వరకు అయితే రెడీ చేయడానికి అక్కడికి ఒక పని అయిపోయింది. అండ్ ఇక మా బిట్టు బాబు చూసారా నీట్గా డ్రెస్ అయితే వేశాను. అండ్ ఇక వాడిని కూడా రెడీ చేస్తూ ఉన్నాను. ఇక పిల్లలకి స్నాక్స్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, బత్తాయికాయ అండ్ పాలు. సో ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, బత్తాకాయ అయితే తింటూ ఉన్నారనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినేసారు, కానీ ఈ కాయలనే ఒలుచుకొని తినడం మా బిట్టుబాబుకి రాలేదు. సో నేనైతే ఇక వాళ్ళు తింటూ ఉన్నారు కదా అని చెప్పేసి నేను బయట అంతా నీట్గా కసువు చిమ్మేశాను. పొద్దున్న వేసిన ముగ్గు అనమాట. నేను ముగ్గు వేస్తే ముగ్గు పిండి ఎంత వస్తుందో తెలుసా, చాట్ నిండా ముగ్గు పిండి ఉంది. సో ఇంకా చెత్త అంతా ఎత్తేసి ఇంకా బయట కూడా నీట్గా ఊడ్చేసి
ఇక పైప్ తోటి మొత్తం వాటర్ అయితే పట్టేశాను మోటార్ వేసేసి. సో డే బై డే వస్తాయని చెప్పాను కదా వాటర్, ఒక్కొక్కసారి రోజు కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో వచ్చిన రోజు ఖచ్చితంగా చెట్లకి మున్సిపల్ వాటర్ అనేవి పట్టేస్తాను, కొంచెం చెట్లు బాగా పెరుగుతాయి కదా అని చెప్పేసి. సో గుమ్మ ముందున్న చెట్లకి అన్నిటికి వేసేసి నీట్గా ముగ్గు అన్నీ వేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇక పూజ కూడా చేసేసుకున్నాను సాయంత్రము. మార్నింగ్ అయితే తులసి చెట్టు దగ్గర అయితే పూజ చేసుకోలేదనమాట. ఇక సాయంత్రం అయితే తులసి చెట్టు దగ్గర కూడా ఒక దీపం పెట్టేశాను అనమాట. అండ్ ఈలోపు మా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది అని చెప్పాడు. సో ఒక గ్లాస్ పాలు ఇయ్య అంటే ఇంకా ఆయనకి ఒక గ్లాస్ పాలు అయితే కలిపించాను. అండ్ తర్వాతకి మళ్ళీ మా పాపకు కూడా ఫీవర్ వచ్చిందని చెప్పేసింది. ఇంకా వాళ్ళిద్దరికీ ఫీవర్ వచ్చింది. ఇంకా ఈలోపు బిట్టు బాబుకి చెప్పాను కదా వాడికి ఒలుచుకోవడం రావట్లేదు. సో వాడికైతే తినిపిస్తూ ఉన్నాను. అండ్ వాళ్ళకి పాలు కాగబెట్టించాను. సో వాళ్ళైతే పాలు తాగుతూ ఉన్నారు. ఇక మా పాప అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి ఒకటేసారి ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా పాప హెడేక్ ఉందని చెప్పింది అనమాట. ఇంకా హోంవర్క్ ఏం రాయదులే అని చెప్పి పోయి పడుకోమన్నాను. అండ్ మా హస్బెండ్ కూడా పాపం పడుకున్నారు, చలి జ్వరమో ఏమో దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు ఇద్దరు. సో ఇక వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. నేనైతే ఇక పిల్లల చేత హోంవర్క్స్ అన్నీ కూడా రాపిస్తూ ఉన్నాను. అండ్ బిట్టు బాబు హోంవర్క్ ఈ మధ్య తనంతటా తానే రాస్తున్నాడు అనమాట, చాలా నీట్గా కూడా రాస్తున్నాడు. అండ్ చింటూ బాబు కూడా చాలా నీట్గా రాస్తాడు. హ్యాండ్ రైటింగ్ అయితే సూపర్ ఉంది అసలు చింటూ బాబుది, చాలా డెవలప్మెంట్ అయ్యాడు హ్యాండ్ రైటింగ్లో. అండ్ ఇక మా బిట్టు బాబు ఓన్గా రాస్తున్నాడు, నేను అది చూసుకొని మురిసిపోతూ ఉన్నాను అనమాట. ఇక ఫైనల్గా హోంవర్క్ అనేది అయిపోతుంది. అండ్ బిట్టు బాబు లాస్ట్లో ఇంకా మారం చేస్తున్నాడు అనమాట, నాకు రావట్లేదు అనేసి. అలా కాదు ఇలా రాయాలి అని చెప్పేసి చెప్పిస్తూ రాయిస్తూ ఉన్నాను అనమాట. ఇక చింటూ బాబు కూడా హోంవర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బుక్స్ అన్ని నీట్గా ఎక్కడెక్కడ సర్దేసి బ్యాగ్లలో అయితే పెట్టేయాలి. ఇక వీళ్ళ హోంవర్క్స్ అయిపోయేసరికి 7:30 అయిందనమాట. ఇంకా బిట్టు బాబు పెరుగన్నం అడిగాడు. ఇక వాడికైతే పెరుగన్నం కలిపించాను. ఇక మా హస్బెండ్కి మా పాపకి ఇద్దరు 2 ఇడ్లీ తింటామన్నారని చెప్పేసి 4 ఇడ్లీ అయితే పెట్టాను. ఇంకా ఫీవర్లో ఏం తింటారు, సో ఇంకా వాళ్ళిద్దరికి అయితే ఇడ్లీ పెట్టాను. ఇంకా నేను మా చింటూ బాబు వచ్చేసి వైట్ రైస్, పప్పుచారు అండ్ దొండకాయ ఫ్రై ఉందన్నమాట. మేమిద్దరం అది తినేసాము. బిట్టు బాబు పెరుగన్నం తినేసాడు. ఇక లైట్స్ ఆఫ్ చేసేసి పడుకునేస్తున్నాము. ఇంకా నైట్ అయితే చాలా త్వరగా పడుకునేసాము. 8:30 కల్లా లైట్స్ ఆఫ్ చేసేసాము. ఇంకా అన్ని రూమ్లలో లైట్స్ ఆఫ్ చేసేసి నేను కూడా పడుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వీడియో.